హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సర్దాస్ కిచెన్. మన కిచెన్లో ఈరోజు ఒక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఉసిరికాయ పచ్చడి పెట్టానండి. నేను ఈ ఉసిరికాయ పచ్చడి మనకి కరెక్ట్గా సంవత్సరం నిలువ ఉంటుందండి. మీరు కరెక్ట్ కొలతలతో పెట్టుకుంటే మనకి ఈ పచ్చడి అనేది సంవత్సరం నిలువ ఉంటుంది. మీకు నేను ఎలా చేయాలి ఏంటి అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటానండి. నేను కేజీ కొలతల్లో చెప్తాను. మీరు కూడా కరెక్ట్గానే ఇలా ఫాలో అయ్యి కనుక మీరు ఉసిరికాయ పచ్చడి పెట్టుకున్నారంటే సంవత్సరం నిలువ ఉంటుందండి. ఫ్రెష్గా చాలా చాలా బాగుంటుంది. మనకి 2-3 నెలల తర్వాత కొంచెం కలర్ చేంజ్ అవుతుందండి. అప్పుడు మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే మనకి ఎప్పుడు ఫ్రెష్గానే ఉంటుంది. పచ్చడి చాలా బాగుంటుందండి. నేను కేజీ లెక్కలో చూపిస్తాను, ఒకసారి చూసేయండి. నేనైతే నాటుకాయలతో పెట్టానండి పచ్చడి. నాటు ఉసిరితో పెట్టుకున్నాను. చాలా బాగుంటుందండి నాటు ఉసిరి. ఒకవేళ మీకు దొరికితే కనుక నాటు ఉసిరితో పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఆ తర్వాత కొంచెం అలా మచ్చలు ఉన్న కాయలను అయితే నేను కట్ చేసేసి పెట్టేసుకున్నాను. ఆ తర్వాత నేను కేజీ ఉసిరికాయలకి చింతపండు వచ్చేసి నేను 100 గ్రామ్స్ తీసుకున్నానండి. 100 గ్రామ్స్ అయితే మనకి చింతపండు సరిపోతుంది. ఇంకా మీకు కొంచెం పులుపు తినాలనుకుంటే కనుక ఇంకొక 20 గ్రాములు ఎక్కువగా వేసుకోండి. ఇలా వేడి నీళ్ళు వేసి మనం నానపెట్టేసుకోవాలండి. ఆ తర్వాత 2 స్పూన్స్ వచ్చేసి మెంతులు వేసుకుంటున్నానండి. కేజీ ఉసిరికాయలకి వచ్చేసి నేను 2 స్పూన్స్ మెంతులు వేసుకుంటున్నాను. అంటే ఈ లెక్కలో మీ 2 కేజీస్ అనుకోండి 4 స్పూన్స్ వేసుకోండి. అలా ఎక్స్ట్రా పెంచుకుంటూ వెళ్ళండి. నేనైతే కేజీ కాయలకి చెప్తున్నాను. ఆ తర్వాత ఆవాలు వచ్చేసి 4 స్పూన్స్ వేసుకుంటున్నానండి. 2 స్పూన్స్ మెంతులు, 4 స్పూన్స్ వచ్చేసి ఆవాలండి. ఇంకా కొంచెం మీకు ఆవపిండి ఇష్టం ఉంటే ఇంకో 2 స్పూన్స్ ఎక్కువగా వేసుకోండి, పర్వాలేదు, బాగానే ఉంటుంది. ఆ తర్వాత మనం ఇలా దూరగా ఫ్రై చేసుకోవాలండి. కొంచెం మార్చకుండా ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత నేను పల్లి నూనె వేసుకుంటున్నానండి పచ్చళ్ళలోకి. పల్లి నూనె కానీ నువ్వు నూనె కానీ పచ్చళ్ళలో చాలా బాగుంటుంది. కాబట్టి నేనైతే పల్లి నూనె వేసుకుంటున్నాను. ఇలా పల్లి నూనె వేసుకొని కొంచెం హీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా ఆరపెట్టి పెట్టుకున్నాం కదండి ఉసిరికాయల్ని శుభ్రంగా తుడిచి గంట సేపు ఫ్యాన్ గాలి కింద ఆరపెట్టేసి ఎక్కడ తడి లేకుండా తుడుచుకొని ఇలా ఉసిరికాయల్ని మనం ఫ్రై చేసుకోవాలండి. ఇది దోరగా మీరు వేయించండి. మరీ మనకి కలర్ చేంజ్ అవ్వాల్సిన అవసరం లేదండి. కొంచెం మగ్గి మనకి కాయ కొంచెం మెత్తపడితే సరిపోతుంది. ఇలా నేను ఫ్రై చేసుకుంటున్నానండి. మనకి పల్లి నూనె కదండి, ఇలా నొరుగు వచ్చేస్తుంది అనమాట. పల్లి నూనె కాబట్టి ఇలా నొరుగు వస్తుంది. చాలా బాగుంటుందండి పల్లి నూనెతో. ఏ పచ్చళ్ళైనా సూపర్ టేస్టీగా ఉంటాయి. ఆ తర్వాత ఇలా ఫ్రై చేసుకున్న కాయల్ని ఇప్పుడు నేను అన్నిటిని తీసేసుకుంటున్నానండి. వేరే ఒక బేషన్లోకి వేసేసుకుంటున్నాను. ఇలా వేసేసుకోండి కాయలన్నింటినీ. నేను ఇలా 2 సార్లుగా వేసుకున్నానండి. 2 సార్లుగా వేసుకొని చక్కగా ఫ్రై చేసుకున్నాను. ఆ తర్వాత చెప్పాను కదండి కొంచెం మచ్చలున్న కాయల్ని ఇలా కట్ చేసేసి కూడా వేసుకోవచ్చు. వేస్ట్ చేయకుండా ఇలా వేసేసుకోండి, పర్వాలేదు, బాగానే ఉంటుంది. మరీ పుచ్చులు అయితే వేయకండి, కానీ కొంచెం దెబ్బతిన్న కాయ అయితే మాత్రం ఇలా చేసేసి వేసేసుకోండి. ఆ తర్వాత చింతపండు అండి, మనం నానబెట్టి పెట్టుకున్నాం కదా చింతపండుని. ఇప్పుడు చింతపండుని ఇలా మెదిపేసుకొని ఇప్పుడు ఒక స్ట్రైనర్ సహాయంతో మనం వడకట్టేసుకుందాము. ఈ చింతపండు గుజ్జు అంతా మనం ఇలాగా ఒక స్ట్రైనర్ సహాయంతో ఇలా వడకట్టేసేసుకోండి. ఇప్పుడు దీన్ని మనం చింతపండు గుజ్జుని ఉడికించుకోవాలండి. ఉడికించుకొని ఇది మనకి కొంచెం దగ్గర పడాలన్నమాట. అప్పటి వరకు దీన్ని స్టవ్ పైన పెట్టేసుకుందాము. ఇది లోపు మనం తాలింపు పెట్టుకుందామండి. పచ్చడి తాలింపు కోసం మనం ఉసిరికాయలు వేయించి పెట్టేసుకున్నాం కదా, అదే నూనెలో ఆవాలు, జీలకర్ర, అలాగే తాలింపు గింజలు ఒక 2 స్పూన్స్ వేసుకున్నానండి. వేసుకొని వెల్లుల్లిని నేను కచ్చాపచ్చాగా మిక్సీ పట్టేసుకున్నాను. వెల్లుల్లి వచ్చేసి ఒక 100 గ్రాములు తీసుకున్నానండి. నేను వెల్లిపాయ గర్భాలు ఉంటాయి కదండి, వెల్లిపాయలను ఒలిచేసి పచ్చళ్ళలో వేసుకుంటున్నాను. అలాగే కొంచెం మిక్సీ పట్టేసి ఇలా వేసుకుంటున్నాను అనమాట. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. మనకి తాలింపది చల్లారాలన్నమాట. చల్లారిన తర్వాతనే ఏదైనా కూడా పచ్చళ్ళలో కలపండి. ఆ తర్వాత చింతపండు గుజ్జు కూడా మనకి ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను, ఎందుకంటే ఇది చల్లారిందంటే ఇంకా గట్టి పడుతుంది. ఇప్పుడు ఉసిరికాయలు వేరే ఒక దాంట్లోకి వేసేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో మనం అన్ని కలిపేసుకుందామండి ఒక్కొక్కటిగా. ముందుగా మనం మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదండి, ఆవాలు, మెంతిపొడి వేసేసుకుంటున్నాను. అలాగే కారం అండి. కారం వచ్చేసి నేను కేజీ కాయలకి 150 గ్రామ్స్ వేసుకున్నానండి. 150 గ్రామ్స్ కారం వేసుకున్నాను. ఇంకా మీరు కొంచెం ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకా కొంచెం పెంచి వేసుకోండి. మీ స్పైసీకి మీరు ఎంత తినగలుగుతారో అంత చూసి వేసుకోండి. సాల్ట్ వచ్చేసి 50 గ్రామ్స్ వేసుకున్నానండి. ఆ తర్వాత వెల్లుల్లిని ఇలా గర్భాలు తీసేసి ఇలా వేసేసుకున్నాను. ఆ తర్వాత చింతపండు గుజ్జు అండి, మనం ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా, ఇది కూడా వేసేసి ఒక్కసారి కలిపేసుకుందాము. కొంచెం మనం వేసుకున్న ఉప్పు, కారం ఇదంతా మనకి కాయలకు పట్టేలాగా ఇలా కలిపేసుకొని మనం ముందుగా తాలింపు చేసి పెట్టుకున్నాం కదండి, ఇప్పుడు ఆయిల్ కూడా ఇందులో వేసేసుకుందాం. నాకైతే కేజీ ఉసిరికాయలకి నాకు 3/4 కేజీ ఆయిల్ పట్టిందండి. 3/4 కేజీ ఆయిల్ పట్టింది. ఒక 1/4 కేజీ ఆయిల్ మిగిలిందనమాట. ఇలా వేసేసుకోండి.
ఇలా వేసేసి ఒక్కసారి కలిపేసుకున్నారంటే మనకి పచ్చడి ఇది 3 డేస్ దాకా మనం కదపాల్సిన అవసరం లేదండి. ఒక డబ్బాలో వేసేసి ఒక 3 డేస్ తర్వాత కలిపి చూడండి. చాలా బాగుంటుంది. మనకి పచ్చడి చక్కగా ఊరుతుంది. ముక్క కూడా చక్కగా ఊరి చాలా టేస్టీగా ఉంటుందండి ఉసిరికాయ పచ్చడి. ఇలా సీజన్ వచ్చినప్పుడు ఏ పచ్చళ్ళైనా సరే అండి మన సీజన్ టైంలో పెట్టుకుంటే చాలా బాగుంటాయి. ఇలా నాటు ఉసిరైతే ఇంకా బాగుంటుందండి పచ్చడి. తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. చూడండి నేను చూపిస్తున్నాను. అయితే నేను ఆ రోజే వేరే ఒక జార్లోకి వేసుకున్నానండి. ఇలాగా ఒక గాజు జార్లోకి ఇలా వేసేసుకొని మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. మీకు ఏమైనా కొంచెం కలర్ చేంజ్ అవుతుందండి. ఒక 2 మంత్స్కి 3 మంత్స్కి కొంచెం కలర్ చేంజ్ అవుతుంది ఉసిరికాయ పచ్చడి కాబట్టి మీరు ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నారంటే మనం ఇప్పుడు ఎలా పెట్టుకున్నామో అలాగే ఉంటుంది. ఫ్రెష్గా ఉంటుంది. కలర్ కూడా కొంచెం కూడా చేంజ్ అవ్వదండి. చాలా బాగుంటుంది. మీకు వీలైతే కనుక పల్లి నూనెతో పెట్టుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకవేళ మీకు పల్లి నూనె ఇష్టం లేకపోతే మాత్రం వేరే దాంతో పెట్టుకోవడానికి ట్రై చేయండి. వేరే ఆయిల్ అయినా వేసుకోవచ్చు. ఇంకా మనం ఆఖరి ఫైనల్ ఘట్టానికి వచ్చేసామండి. ఇది ఏంటంటే ఎప్పుడైనా పచ్చళ్ళు ఇలా పెట్టినప్పుడు ఇలా బేషన్లో పెట్టిన పచ్చళ్ళలోనే ఇలా రైస్ వేసేసి కలిపేసి తినడం అనేది మాకు అలవాటు. చాలామందికి ఈ అలవాటు ఉంటుందండి. చాలా బాగుంటుంది కూడా. మనం పచ్చడంతా కలిపేసిన తర్వాత మాకు చిన్నప్పుడు మా అమ్మ ఇలాగే పెట్టేదనమాట. అదే బేషన్లో ఇలా రైస్ వేసి కలిపి తింటే ఉంటుందండి. చాలా బాగుంటుంది. ఈ టేస్ట్ అయితే అసలు చాలా చాలా బాగుంటుంది. చెప్పని అవసరం లేదండి, అంత బాగుంటుంది. నేనైతే ఇలా కలిపేసి మా పిల్లలకి తినిపిస్తున్నాను. మా పిల్లలకి ఇలా కలిపి పెడితే చాలా ఇష్టంగా తింటారండి. ఎప్పుడెప్పుడా చూస్తున్నారు. ఇదిగోండి ఉసిరికాయ కూడా మనకి చక్కగా మగ్గిందనమాట. అంటే మనం ఆ రోజు ఫ్రై చేసుకున్న రోజే పెట్టిన రోజే అనమాట ఇది. ఇలా కలిపేసి ఇలా తిన్నారంటే పచ్చడి ఆహా సూపర్గా ఉంటుందండి. అది చెప్పలేమండి. ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. మీకు ఎంతమందికి ఇలా కలుపుకొని తినడం ఇష్టమో కామెంట్ చేయండి. అలాగే వీడియో మీకు నచ్చినట్టయితే కనుక ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.